జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా మరికొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇవి మనకి పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం గూగుల్లో ఇలా టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. దీనిలో ఈ వెబ్సైట్లో మనకి ఈ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన డౌన్లోడ్స్, అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇలా కనబడతాయి అన్నమాట. అలాగే నోటిఫికేషన్స్లో మనకి పాలిసెట్ స్టడీ మెటీరియల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టడీ మెటీరియల్లో 3 సెక్షన్స్కి సంబంధించిన, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్లో ఉండే కంటెంట్, అలాగే దానికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కూడా కింద ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ నన్ను ఈ స్టడీ మెటీరియల్లో ఉండే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని కామెంట్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఇలా నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే, ఈ స్టడీ మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వైర్మెంట్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ ద్వారా నాకు మీ రిక్వైర్మెంట్స్ కానీ అలాగే మీ ఫీడ్బ్యాక్ కానీ నాకు తెలుస్తాయి. సో మనం లైక్ చేస్తున్నారు, చాలామంది వీడియోస్ లైక్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఓకే, అట్లాగే కింద కామెంట్ కూడా తెలియజేయండి. మీ కామెంట్స్ ద్వారా నాకు మీ రిక్వైర్మెంట్స్ ఏంటియో నాకు తెలుస్తాయి అన్నమాట. ఇలా చూడండి, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, ఇలా అన్ని మోడల్ క్వశ్చన్స్ దీనిలో ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్వశ్చన్స్ ఏంటనమాట, ఈ వీడియో ద్వారా మనం ఈ ఛానల్లో ఆల్రెడీ 2023 మోడల్ పేపరు, ఫిజిక్స్ కంటెంట్, కెమిస్ట్రీ కంటెంట్, 2022 పేపరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, 2016 ఇలా ఈ 6 కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీకు బ్రోచర్లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రోచర్, ఈ పాలిసెట్ వెబ్సైట్లో బ్రోచర్ని డౌన్లోడ్ చేస్తే 90 పేజీల ఇన్స్ట్రక్షన్ గైడ్లైన్స్ ఉంటాయి. మీకు ఒక బుక్లెట్ లాగా ఉంటుందన్నమాట. దానిలో పాలిటెక్నిక్ కాలేజెస్ వివరాలు, అలాగే రిజర్వేషన్ వివరాలు అన్నీ కూడా ఈ బ్రోచర్లో ఉన్నాయి. అట్లాగే ఈ బ్రోచర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిట్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి, అయితే ప్రింట్ సరిగా రాలేదు. అందువల్ల బై హ్యాండ్ అన్నీ రాసి, ఆప్షన్స్తో సహా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వాచ్ చేయండి. చాలా సింపుల్ వీడియో ఇది. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు బ్రోచర్లో ఉండే కంటెంట్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కోరుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సెక్షన్ 1 మ్యాథమెటిక్స్. క్వశ్చన్ నెంబర్ 1, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్. ఇక్కడ మనల్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సెట్ అడుగుతున్నారు. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఉన్నదే ఒకటి ఈవెన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 2. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ బి, దెన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను ఉన్న కామన్ వచ్చి మనకి బి అయింది. అంటే బి అనేది ఈ రెండిట్లోనూ చిన్న సెట్ అనమాట. సో B is a subset of A. B అనేది A కి సబ్సెట్ అవుతుంది. B is a subset of A. That is option 2. Question number 3. Which of the following sets are finite? Finite అంటే లిమిటెడ్ గా ఉండేవి. ఏ సెట్ లో లిమిటెడ్ గా ఉండే నెంబర్స్ అనమాట. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇది నాట్ ఫైనైట్, దిస్ ఈజ్ ఇన్ఫినైట్ సెట్. సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2, 3, 5, 7 ఇవి కూడా ఫైనైట్ సెట్ కాదు. సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, ఇది ఫైనైట్ సెట్. ఎందుకంటే జనవరితో మొదలై డిసెంబర్ వరకే ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెంబర్ 4, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఏ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ అట్ మోస్ట్ ఈజ్. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇలా ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి జీరోస్ 2. మళ్ళీ ఇక్కడ అడిగింది బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకి ఈ రూపంలో ఉంటుంది, ax² ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ ఈ రూపంలో ఉంటుంది. సో x యొక్క పవర్ ఇక్కడ 4 కాబట్టి x యొక్క డిగ్రీ 4. సో బైక్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి అనమాట, 4 జీరోస్ ఉంటాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5, ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్
ఎక్స్ ప్లస్ 2x² ప్లస్ 1 ఈజ్, ఇది మనం ఈ పాలినామియల్ ని 2x² ప్లస్ x ప్లస్ 1 ఈ రూపంలో రాసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ cతో పోల్చి రాసుకుంటే దీనికి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా అడుగుతున్నారు. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా c/a. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ c/a. సో c ఎంత అనమాట ఇక్కడ 1 బై a ఏమో 2. సో 1/2. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద మనకి జీరోస్ యొక్క ఆల్ఫా ప్లస్ బీటా అయితే -b/a, అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ c/a అని మనకి ఫార్ములాలో ఆల్రెడీ తెలుసు మీకు. క్వశ్చన్ నెంబర్ 6. The zeros of the polynomial x³ - x² are x³ - x². దీంట్లో మనకి x² ని కనుక కామన్ తీస్తే దట్ ఈస్ x² × x - 1. దీన్ని జీరో సమానం చేస్తే x² అయినా జీరో అవ్వచ్చు, లేదా x - 1 అయినా జీరో అవ్వచ్చు. x² జీరో అంటే x × x ఈజ్ ఈక్వల్ 0. x వాల్యూ 0 లేదా 0. ఇక్కడ x - 1 ఈజ్ ఈక్వల్ 0, -1 అని పంపిస్తే x ఈజ్ ఈక్వల్ 1. సో 0 0 1 0 0 1 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక సెక్షన్ 2లో ఫిజిక్స్ మనకి మామూలుగా మనకి పేపర్లో అయితే ఫిజిక్స్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి 90 వరకు ఉంటాయి. మనకి ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ కాబట్టి అది కూడా మీకు బ్రోచర్లో క్లారిటీగా లేదు, బ్లర్డ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, మీరు చూసారు అలా బ్లర్డ్గా ఉన్నాయి కాబట్టి నేను స్వయంగా రాసి మీకు చెప్తున్నాను ఈ బిట్స్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ వాటర్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్. మనకి క్యూ కనుక్కోవడానికి రెండు ఫార్ములాలు, క్యూ ఈజ్ ఈక్వల్ MS ∆T ఒకటి, అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ ML ఒకటి. క్యూ ఈజ్ ఈక్వల్ ML ఫార్ములా ఎప్పుడు వేస్తామంటే టెంపరేచర్లో చేంజ్ లేకుండా ఫేజ్ చేంజ్ అయినప్పుడు, అంటే సాలిడ్ లిక్విడ్ గాను లిక్విడ్ గ్యాస్ గాను మారినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ ML ఫార్ములా వేస్తాం. కానీ ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు MS ∆T. అయితే 1 గ్రామ్ వాటర్ యొక్క హీట్ ని 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ని ∆T అంటే 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావాల్సిన హీట్ ని ఏమంటారు అనమాట. ఇవన్నీ CGS యూనిట్స్ లో ఉన్నాయి కాబట్టి క్యూ కూడా CGS యూనిట్ అనమాట, దట్ ఈస్ కెలోరీ. సో కెలోరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 1 kg వాటర్ అని 1 కెల్విన్ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి కావాల్సిన హీట్ ఎంత అంటే అప్పుడు జౌల్ అయ్యేది, క్యూ ఈజ్ ఈక్వల్ 1 జౌల్ అయ్యేది. ఇవన్నీ CGS యూనిట్స్ కాబట్టి క్యూ కూడా CGS యూనిట్, దట్ ఈస్ కెలోరీ. Question number 2. Two bodies A and B are at temperatures -100 degrees Celsius and 173 Kelvin respectively. The body at high temperature is. ఇది A అనేది B అనేది ఈ టెంపరేచర్స్ లో ఉన్నప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఏది ఉంది అని అడుగుతారు. హై టెంపరేచర్ దగ్గర ఉండాలంటే ముందు మనకి రెండింటిని యూనిట్స్ ఒకే యూనిట్స్ లో కన్వర్ట్ చేయాలి. కెల్విన్ కాబట్టి ఇది -100 ని కూడా కెల్విన్ లో కన్వర్ట్ చేసుకుందాం. దట్ ఈస్ -100 కెల్విన్ లో కన్వర్ట్ చేయాలంటే -100 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273. ఇది మనకి 273 - 100 దట్ ఈస్ 173 కెల్విన్. సో ఏ అనేది 173 కెల్విన్ దగ్గరే ఉంది, బి ఆల్సో 173 కెల్విన్. ఇక్కడ రెండు కూడా ఒకే టెంపరేచర్ లో ఉన్నాయి. సో బోత్ ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్ అనే ఆప్షన్ రైట్ ఆన్సర్. నెంబర్ 3 ఇన్ ఫిజిక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఈ క్వశ్చన్ కి మనకి సేమ్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అంటే మనకి దానికి కరెక్ట్ ఆన్సర్ ఐస్ అండ్ కిరోసిన్ ఆయిల్. ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.5 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, అలాగే కిరోసిన్ ఆయిల్ కూడా సేమ్ 0.5 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. క్వశ్చన్ నెంబర్ 4 ఇన్ ఫిజిక్స్, వెన్ టచ్డ్ we feel that a metal piece is colder than a wooden piece. This is due to transfer of heat from our fingers to. మెటల్ పీస్ ఎందుకు చల్లగా అనిపిస్తుంది అంటే బికాస్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బాడీ టు మెటల్ పీస్. హీట్ ఎప్పుడైతే మన బాడీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందో మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 3 కెమిస్ట్రీ, వాట్ హ్యాపెన్స్ వెన్ లిట్మస్ పేపర్ టెస్ట్ ఈస్ పెర్ఫార్మ్డ్ విత్ అన్ యాసిడ్. యాసిడ్ తో లిట్మస్ పేపర్ టెస్ట్ ఏదనమాట. ముందు మనకు తెలుసు కదా, బ్లూ లిట్మస్ ని రెడ్ గా కన్వర్ట్ చేసేదే యాసిడ్. బ్లూ లిట్మస్ కన్వర్ట్స్ టు రెడ్. ఎక్కడుంది? ఆప్షన్ 3 లో ఉంది. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్ చేంజ్ ద్వారా క్లోవ్ ఆయిల్, వెనీలా ఎసెన్స్, మనకి ఆనియన్ పీలు, ఇవన్నీ కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా స్మెల్ చేంజ్ ద్వారా
అది యాసిడా బేసా ఆయన ఐడెంటిఫై చేసే కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, when Na2CO3 reacts with an acid, which of the following gases evolved? మనం ఈక్వేషన్ రాసుకుందాం. Na2CO3 reacts with an acid, that is 2HCl. Reacts with an acid, it converts to 2NaCl plus H2O plus CO2. సో ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అనమాట? CO2. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కెమిస్ట్రీ. అండ్ యాంటాసిడ్ ఈజ్, యాంటాసిడ్ అంటే ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకునే టాబ్లెట్ లో యాంటాసిడ్ ఉంటుందని చెప్తాం మనం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బిహేవ్స్ లైక్ ఏ యాంటాసిడ్ అని చెప్పి. యాంటాసిడ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బేస్. న్యూట్రలైజ్ చేయడానికి యాసిడ్ కి యాంటాసిడ్ కలిపితే దట్ విల్ న్యూట్రలైజ్. సో యాంటాసిడ్ అంటే బేస్, యాంటాసిడ్ అంటే బేస్. క్వశ్చన్ నెంబర్ 5, ద నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిడిక్ ఇన్ నేచర్. మనకి బేస్ కి ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ కలిపినా గానీ అది కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్. అలాగే మెటల్ ఆక్సైడ్ అయితే బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్ అయితే ఎసిడిక్ నేచర్. నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే దట్ ఈస్ SO2, NO2, P2O5 ఇవన్నీ కూడా నాన్ మెటాల్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తేనే మనకి యాసిడ్స్ తయారవుతాయి. సో నాన్ మెటాల్ ఆక్సైడ్ సరికి అన్నిటికీ ఏ లక్షణం ఉంటుందన్నమాట? ఎసిడిక్ నేచర్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ రిప్రజెంటెడ్ విత్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n స్టార్ట్స్ విత్ 1, 2, 3 సో ఆన్, అంతేగాని 0తో కాదు. కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. ఈ వీటినే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ KLMN తో సూచిస్తారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. KLMNO ఎట్సెట్రా.